క్యారెట్ కర్రీ చూస్తుంటే నోరు ఊరిపోతుందా? మరి ఈ క్యారెట్ కర్రీ నేను ఎలా చేశానో వీడియోకి వెళ్ళి అయితే చూసేద్దాం. ముందుగా క్యారెట్లను అయితే వాటర్లో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. పైన పొట్టంతా గీక్కోవాలి మనం షాక్ తోటి. ఎందుకంటే క్రీములు ఏమైనా ఉంటే మనం ఆ పొట్టు గీకడం వల్ల పోతుంది. చూసారా, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరైతే క్యారెట్లు నీట్గా అలా పొట్టు అయితే గీకేసేయండి. అలా గీకిన తర్వాత ఒక తురుముకునే దాంతో అయితే మనం తురుముకోవాలి. చూస్తున్నారుగా నేను ఎలా గీకుతున్నాను. పొట్టు పైన ఇలా తురుముకునే తీసుకొని క్యారెట్ అంతా తురుముకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానైతే తురుముకోవాలి. ప్లీజ్ గైస్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే నేను ఇంత రుచికరమైన క్యారెట్ కర్రీ ఎలా ప్రిపేర్ చేశాను మీరు కూడా చూసి నేర్చుకోవాలని ఉంటే తప్పకుండా ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి గైస్. వీడియో అయితే స్కిప్ చేయకండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగా చేశాను గైస్. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా క్యారెట్ అంతా తురుముకున్న తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకుంటున్నా. ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసుకుంటా. ఒక ఆనియన్ కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు అయితే కట్ చేసుకుంటున్నా. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి గైస్. ఎందుకంటే నేను ఎలా వండానో మీరు కూడా నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి గైస్. ఒకవేళ అబ్బాయిలు చూస్తుంటే మీ ఇంట్లో వాళ్ళకు ఆడవాళ్ళకైతే వీడియో చూపించండి. క్యారెట్ కర్రీ ఎంత రుచికరంగా వండానో మీరు కూడా నేర్చుకోండి గైస్. అసలు క్యారెట్ కర్రీ అంటే క్యారెట్ని కర్రీ వండుతారా అనుకునే వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను గైస్. టమాటా కట్ చేసుకున్న తర్వాత కొత్తిమీర అయితే కట్ చేస్తున్నా. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ పోసుకుంటున్నా. పోపు దినుసులు వేసుకుంటున్నా. తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నా. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకుంటున్నా. అల్లం పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఎంపుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత పసుపు వేసుకుంటున్నా. మనకి ఎంతైతే పసుపు పడుతుందో అంత వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి గైస్. పసుపు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నా. పచ్చిమిర్చి వేసుకొని ఇప్పుడు మనం తురుముకున్న క్యారెట్ ఉంది కదా, ఆ క్యారెట్ తురుము అయితే వేసుకుంటున్నా. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానైతే మీరు కూడా వండుకోండి గైస్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా తురుముకున్న క్యారెట్ అంతా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుంటున్నా. ఇందులో మాత్రం వాటర్ అయితే వేయకండి గైస్, ఎందుకంటే నీరు ఉంటుంది. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత టమాటా వేస్తున్నా. ఇప్పుడు టమాటా వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకుంటున్నా. సాల్ట్ మీ రుచికి సరిపడా వేసుకోండి. క్యారెట్ అంటే కొంచెం తీపిగా ఉంటుంది అని అనుకునే వాళ్ళ కోసం అయితే నేను ముందే చెప్తున్నా, కారం ఎక్కువ కొంచెం ఎక్కువనే వేసుకోండి. అమ్మో మేము కారం ఎక్కువ తినలేమంటే తక్కువ వేసుకోండి. అంతేగాని తీయగుంటది బాగా ఈ టేస్ట్ ఉంటుంది అనుకోకండి. చాలా అంటే చాలా రుచిగా ఉంది, బాగుంటుంది గైస్. చూశారు కదా, ఇలా టమాటాలు కూడా కొంచెం మగ్గిన తర్వాత కారం వేసుకుంటున్నా. కారం అయితే నేను కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నా గైస్. పచ్చిమిర్చి ఒక 4 వేసిన కాబట్టి వేసుకుంటున్నా. ఎందుకంటే మనకు క్యారెట్ తీయగా అనిపించకుండా మనం కర్రీ అయితే ఎంత టేస్ట్గా ఉంటుందో అంత టేస్ట్గా అయితే నేను వేసుకున్నా. కొద్దిసేపు మూత పెట్టుకొని ఇప్పుడైతే మూత ఓపెన్ చేసుకుంటున్నా. చూసారుగా గైస్, మన కర్రీ అయితే అయిపోయింది. లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకుంటున్నా. కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదా ఎలా అయిందో. సింపుల్గా అంటే సింపుల్గా చేసుకోవచ్చు గైస్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతసేపు నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే